నక్క తెలివి. అడవిలో కుందేలు ఒక చెప్పుల అంగడి పెట్టింది. నెల రోజులు దాటినా ఒక్క జంతువు కూడా కొనడానికి రాలేదు. కొనమని వాటిని అడిగితే మాకెందుకీ చెప్పులు, సర్రున మండే ఎండలైనా కసుక్కున దిగే పుల్లులైనా మమ్మల్ని ఏమీ చేయలేవు. చెప్పులు లేకుండానే పుట్టినాం, చెప్పులు లేకుండానే పెరిగినాం, చెప్పులు లేకుండానే సస్తాం, అనవసరంగా ఎందుకు డబ్బులు దండగా అనసాగాయి. కుందేలుకు అంగడి బాడుగకు సరిపోయేంత డబ్బులు కూడా రావడం లేదు. ఒకరోజు నక్కమామ అక్కడికి వచ్చింది. అది చాలా తెలివైనది. వ్యాపారం అస్సలు జరగడం లేదన్న విషయం తెలుసుకుని, చూడల్లుడు, నాకు 100 రూపాయలు గనక కొడితే చేతిలో పావలా పెట్టి జేబులో 10 రూపాయలు కొట్టేసే మంచి ఉపాయం ఒకటి చెబుతా అంది. కుందేలు సరే అని 100 రూపాయలు ఇవ్వగానే దాని చెవిలో ఏం చెయ్యాలో వివరించి చెప్పింది. తర్వాత రోజు కుందేలు అడవిలో ఇంటింటికి వెళ్ళి మా చెప్పుల గొప్పతనం గురించి తెలియజేయడానికి మా కంపెనీ వాళ్ళు అడవిలో అందరికీ ఉచితంగా ఇస్తున్నారు, తీసుకోండి, వేసుకోండి అంటూ అందరికీ చెప్పులు పంచసాగింది. ఉచితంగా వస్తున్నాయి కదా అని జంతువులన్నీ వాటిని తీసుకున్నాయి. నెమ్మదిగా చెప్పులు వేసుకొని తిరగడం మొదలుపెట్టాయి. ఇంతకు ముందులా కాళ్ళలోకి ముళ్ళు దిగడం లేదు, ఎండకు సుర్రు మనడం లేదు, బురద అంటుకోవడం లేదు. 6 నెలలు గడిచేసరికి వాటి కాళ్ళు మెత్తగా తయారయ్యాయి. చెప్పులు లేకుండా అడుగు బయటకి వేస్తే చాలు సుర్రుమని కాళ్ళు కాలి బొబ్బలెక్క సాగాయి. చిన్న చిన్న రాళ్ళు ముళ్ళులు గుచ్చుకొని అరికాళ్ళు మంటలెక్క సాగాయి. దాంతో చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా బయటకి వేయడం మానుకున్నాయి. మరో 3 నెలలు దాటేసరికి నెమ్మదిగా ఒక్కొక్కదాని చెప్పుల తాళ్ళు తెగిపోసాగాయి, కింద అరిగిపోసాగాయి. దాంతో అప్పటికే చెప్పుల కోసం అలవాటు పడ్డ ఆ జంతువులు కొత్త చెప్పుల కోసం కుందేలు దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. వ్యాపారం నెమ్మదిగా పుంజుకోసాగింది. కుందేలు ఇదే సందనుకొని 2 ధరకు అమ్మసాగింది. అప్పటికే అవి చెప్పులకు అలవాటయ్యాయి కదా. దాంతో ఎంత ధరైనా సరే కిమ్మనకుండా ఇవ్వడం మొదలుపెట్టాయి. దాంతో కుందేలు సంతోషంగా నక్క దగ్గరికి వెళ్ళి, గురువా, నీవు చెప్పింది నిజమే, గింజలు చూపించకుండా పిట్టను పట్టలేం. మీ దయ వల్ల 3 పువ్వులు 6 కాయలులాగా వ్యాపారం జరుగుతూ ఉంది అని చెప్పి ఆ నక్కకు కూడా కొత్త చెప్పులు ఇచ్చి వచ్చింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.